ఆయనను చూస్తే మన జీవితం కంప్లీట్గా మారిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ ఒక్క చూపుతో నాలో ఉన్న టీబీ, ఆ ఒక్క చూపుతో నాలో ఉన్న క్యాన్సర్, ఆ ఒక్క చూపుతో నాలో ఉన్న అజ్ఞానం, ఆ ఒక్క చూపుతో నాలో ఉన్న బలహీనత, ఆ ఒక్క చూపుతో నాలో ఉన్న పిరికి ఆత్మ, అవన్నిటినీ ఒక్క చూపుతో బయటికి తీసేసి తన పరలోకపు ఆ వెలుగును నాలో నింపిన ఆ దేవుడు మనందరి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషము. ఇంతమంది చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. మరి చర్చి పేరు కూడా నాకు తెలియదు. సడన్గా మరి రావడము, ఖమ్మం రావడము, ఇక్కడ మరి ఎన్నో మందిరాలు ఉన్నాయి. కానీ దేవుడు ఇక్కడికి పంపించడము అది దేవుని చిత్తము, దేవుని ఉద్దేశమై ఉంది. కాబట్టి ఇక్కడికి రావాల్సి ఉంది. అంటే ఒక నా గొప్ప సాక్ష్యం నేను చెప్పాలంటే జీవితం అంతా సాక్ష్యమే ఉంది. కాబట్టి నా జీవితం సాక్ష్యంతో నిండి ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే 1979లో మ్యారేజ్ అనంతరం 92లో నేను 15 మినిట్ నా ప్రభువును చూశాను. హల్లెలూయా. సెయింట్ తెరీసాలో అనేది హాస్పిటల్ ఎర్రగడ్డలో ఉంటుంది. ఎర్రగడ్డ హాస్పిటల్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో ఉంటుంది. అక్కడే టీబీ హాస్పిటల్ ఉంది, అక్కడే మెంటల్ హాస్పిటల్ ఉంది. ఆ 3 హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కానీ ఎప్పుడు నేను స్వస్థ పొందలేదు. కానీ ట్యాబ్లెట్ కంటే గొప్పవాడు, హోమియోపతి కంటే గొప్పవాడు, అలోపతి కంటే గొప్పవాడు, పసల కంటే గొప్పవాడు, శక్తిమంతుడు తన చూపులో ఒక ఔషధం ఉంది అని ఈరోజు చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి హల్లెలూయా చెప్పే బ్యాచే కదా మనది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి అవన్నీ అక్కడ హాస్పిటల్ ఉన్నాయి. కానీ ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నా నాకు స్వస్థత రాలేదు. యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు. యేసు ప్రభు గురించి నాకు ఎవరు చెప్పను లేదు. యేసు ప్రభు దేవుళ్ళలో ఒక దేవుడు కొలబడుతున్నాడు అనేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాది ఒక పల్లె గ్రామము, సూర్యాపేట దగ్గర ఒక మోతే మండలం పక్కన చిన్న గ్రామంలో పుట్టాను. అయితే దేవుడు తనంతట తాను వచ్చి పరిచయమైన దేవుడు అని నేను చెప్పగలుగుతున్నాను. ఆయన వెతికి 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 రక్షించే దేవుడు అని కూడా చెప్పుచున్నాను. ఎందుకంటే ఆయన అన్వేషించి రక్షించే దేవుడు, నశించిపోతున్న వారిని వెతికి రక్షించే దేవుడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి నశించు ఆత్మలను వెతికి రక్షించే దేవుడు. ఆ నశించుచున్న నన్ను ఆయనను నేను తెలుసుకోకపోయినా, ఆయన ఎవరు నాకు తెలియకున్నా, కానీ ఆయన మనలందరినీ నియమించిన దేవుడు. కాబట్టి మనమందరము ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చేతుల ద్వారా మనలను ఆయన ఏం చేశారో నిర్మించుకున్నాడు. కాబట్టి మన పేర్లు తెలుసు, మన జీవితం తెలుసు, మన బలహీనత తెలుసు, మన బాధ తెలుసు, మన లోటు తెలుసు, మన వెలితి జీవితం తెలుసు. సమస్తమును ఆయన దగ్గర మనం ఎంతగా ఎదుగుతున్నామంటే దానికి ఒకటే ఏమిటి అంటే ఆయనను సంపూర్ణంగా నమ్మడం మాత్రమే. కాబట్టి ఆ 3 హాస్పిటల్లో నన్ను ట్రీట్మెంట్ జరిగినా కానీ నాకు స్వస్థత రాలేదు. నా మెంటల్ జబ్బు పోలేదు, నా టీబీ జబ్బు పోలేదు, నా క్యాన్సర్ జబ్బు పోలేదు, నా లివర్ పెరిగింది పోలేదు. అక్కడ 14 రిపోర్ట్లు వచ్చాయి. సెయింట్ తెరీసాలో రాత్రికి రాత్రి డాక్టర్లు అన్నారు చనిపోతారు, మరి డెడ్ బాడీని తీసుకొని మీరు సూర్యాపేట వెళ్ళాలి అని చెప్పేసినప్పుడు మరి మా వాళ్ళు కారు తీసుకొని కూడా వచ్చారు. అదే టైంలో 1990లో మా మమ్మీ చనిపోవడము, ఇంటి పరిస్థితి బాగలేకపోవడం, పిల్లలు ఒక 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి ఉన్నారు. నేను పెద్ద చదువు చదివి వాళ్ళను చదివించి మరి పోషించే స్తోమతలో లేదు. ఏం చేయాలి అనుకుంటున్న టైంలో అందరూ విడిచిన ఆ దేవాది దేవుడు చేయందించి నన్ను లేపిన దేవుడు, నన్ను నడిపించిన దేవుడు, నన్ను బలపరిచిన దేవుడు. ఆ దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి అక్కడి నుంచి ఆ డెడ్ బాడీ గురించి మా నాన్న మరి కార్ తీసుకొచ్చారు. రాత్రి అక్కడ డిశ్చార్జ్ కాలేదు. 3 పగళ్ళు 3 రాత్రులు నేను సెయింట్ తెరీసాలో అడ్మిట్ అయ్యాను. రాత్రికి డాక్టర్లు చెప్పేశారు హోప్ లేదు, తీసుకెళ్ళండి అని
అని చెప్పారు. ఆ హోప్ లేదు అన్నప్పుడు కారు తీసుకొచ్చారు, వెయిటింగ్లో ఉన్నారు. రాత్రి ప్రాణం పోతే డెడ్ బాడీ సూర్యాపేటకు రావాల్సి ఉంది. కానీ ఆ సూర్యాపేటకు రావాల్సిన ఉందినా కానీ దాని తర్వాత నాకు నిమ్స్ హాస్పిటల్కి వారు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసినప్పుడు మా వారు ఏమన్నారంటే, మీ హాస్పిటల్లో చనిపోతే బదనాం అవుతుందని, బ్యాడ్ నేమ్ వస్తుందని మీరు డిశ్చార్జ్ చేసేస్తున్నారు. నిన్న మా బస్తీ లీడర్ని కూడా అలాగే డిశ్చార్జ్ చేసే ఆయన చనిపోయాడు. మరి ఈమెయిల్ కూడా మీ మీ హాస్పిటల్కి బదనాం అవుతుందని తీసేస్తున్నారు, ఇక్కడే ఉండాలి అని తను అన్నాడు. అన్నందుకు అది దేవుడు మాత్రమే ఆపాడని నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను. దేవుడు ఆపిన తర్వాత నన్ను అక్కడ ఆప్ చేశారు. 3 పగళ్ళు 3 రాత్రులు అక్కడే ఉన్నప్పుడు అక్కడ ఒక ఫోటో ఉండే, ఒక ఫోటో జీసస్ ఫోటో అనేది నాకు తెలియదు. కానీ నేను అనుకున్నాను, వెనకాల మా అమ్మాయి చదువుతుంది ఎల్కేజీ, అక్కడ ఒక ఫోటో ఉంటుంది. సెయింట్ తెరీసా హాస్పిటల్లో కూడాను చర్చిలో కూడా జీసస్ ఫోటోస్ ఉంటాయి. అది నేనేమనుకున్నానంటే, ఈ హాస్పిటల్ వెనకాల స్కూల్ ఉన్న వాటిని అన్నిటిని కట్టించిన ఒక వృద్ధుడు చనిపోయాడేమో, ఆయన ఫోటో పెట్టుకున్నారు అనుకున్నాను నేను. కానీ తర్వాత తెలిసింది ఆయన జీసస్ అని తెలియటానికి నాకు 3 నెలలు టైం పట్టింది. హల్లెలూయా. అయితే అక్కడ నేను పడుకున్నప్పుడు మరి ఆ ఫోటో మీద 3 పగళ్ళు 3 రాత్రులు నేను కను రెప్ప ఆర్పకుండా, నిద్ర రాదు ఏమి రాదు కానీ అలాగే చూసేదాన్ని. అప్పుడు మా వాళ్ళు చూసి ఆ కను రెప్ప ఆర్పకుండా చూస్తున్నప్పుడు ఈమె మరణించింది అని చెప్పారు. మరణించింది అనగానే ఇలా చూశాను. అరే బతికి ఉంది కదరా అంది మా ఆడపడుచు, ఇంకా చావలేదు చూసింది అని అన్నారు. కానీ అంతటి నా కనుచూపును ఆయన వైపుకు తిప్పుకొని కట్టిపడేసిన దేవుడు ఆయనను గురించి నేను ఒకవేళ మీకు చెప్తే మీ హృదయాల్లో ఆ దేవుడు ఉండలేడు, రాలేడు. కానీ ఆయనను మీరు మాత్రమే తెచ్చుకోగలరు. మీరు మాత్రమే హృదయం అనే ఆలయంలో కూర్చోబెట్టుకోగలరు. కారణం ఏంటంటే, మీ విశ్వాసంతో ఆ ప్రభువును మీరు రమ్మని పిలిస్తే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చే దేవుడు అని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే అటువంటి ప్రేమగల దేవుడు, ప్రేమించకుండానే ప్రేమించే దేవుడు, వెతకకుండానే దొరికే దేవుడు. ఆయన మన బాధలన్నిటినీ ఆయన గ్రహించి దానికి ఆయనే జవాబు అయి ఉన్న దేవుడు, శక్తిమంతుడు, సమస్తమును ఇవ్వగల శక్తివంతుడు, ఆశీర్వాదము మనలను దయచేసే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. నా కొరకు కాదు ఆ చప్పట్లు, దేవుని కొరకు ఆయన మహిమ పరచబడతాడు. ఎందుకంటే ఒక్క హల్లెలూయా 10 ఏటలతో సమానం. ఒక్క స్తుతి ఆయన ఘనపరచబడి ఆనందించే దేవుడై ఉన్నాడు. ఆయన ఏమో పొట్టేళ్లను ఏది ఆశించే దేవుడు కాదు. మీ పూజలను అనవసరంగా ఖర్చు పెట్టమని చెప్పే దేవుడు కాదు. కానీ ఆయన మీ హృదయాన్ని మార్పిడి చేయడానికి వచ్చిన దేవుడు, మనలను బాగు చేయడానికి వచ్చిన దేవుడు. కాబట్టి ఆయన నశించుచున్న వారిని వెతికి రక్షించి జ్ఞానం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి అసలు పనికిరాని పాత్రను పనికొచ్చేటట్టుగా చేసే దేవుడు. కాబట్టి అటువంటి దేవుడి గురించి చెప్పాలంటే నాకు 1000 ఏళ్ళు కూడా సరిపోదు. కానీ 1000 ఏళ్ళు ఇవ్వడు కదా దేవుడు. కాబట్టి ఆ కొద్ది సమయము, కొద్ది కాలము, కొద్ది సంవత్సరాలు ఆయనను మహిమపరచడం, ఆయన శక్తిని చెప్పడము, దేవాది దేవుడు నశించిన దానిని వెతికి రక్షించి ఇవాళ ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్లో నన్ను కూడా ఈ గొప్ప ఆయన పరిశుద్ధుల ముందు నన్ను నిలవబెట్టుకున్న దేవునికి కోట్లాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నిమ్స్కి తీసుకెళ్లారు. 14 రిపోర్ట్లో 14 జబ్బులు వచ్చాయి. అందులో భయంకరమైన జబ్బులు, ఒకటి మెంటల్, ఒకటి టీబీ, ఒకటి క్యాన్సర్, లివర్ పెరిగింది. వాటి గురించి చచ్చిపోతారన్నారు. కానీ దేవాది దేవుడు మరో ప్రాణం పెట్టే దేవుడు అని ఇవాళ నేను గట్టిగా చెప్పగలను. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నిమ్స్కి తీసుకుపోగానే నిమ్స్కి తీసుకోపోలేదు. తీసుకోపోక ముందు ఏం చేశారంటే, నేను కొంచెం షార్ట్కట్లో చెప్తున్నాను, చాలా కరెక్ట్గా చెప్పాలంటే నాకు టైం లేదు కాబట్టి జంపు చేస్తున్నాను, గ్యాప్లు ఇస్తున్నాను. ఆ గ్యాప్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను. మరి ఎక్కడ నుంచి ఏం చేశారనంటే, నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నప్పుడు నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, సెయింట్ తెరీసాలో ఉంచారు. నా పక్కన 3 బెడ్లు
సెకండ్ బెడ్ పేషెంట్, థర్డ్ బెడ్ నాది, ఆ థర్డ్ బెడ్ ఇటు ఉంది. ఇక్కడ పై అంతస్తులో ఉన్నాను. ఒక ఫాదర్ పొడగాటి అంగి వేసుకొని ఇవాళ ఫాదర్ అని చెప్పగలుగుతున్నాను. అప్పుడు ఫాదర్ అని కూడా తెలియదు. నేను ఆన్యురాలను అంటే నాకు ఏమి జీసస్ గురించి తెలియదు. ఆ ఫోటోని చూస్తున్నప్పుడు ఆయన వృద్ధుడు, ఈ హాస్పిటల్ కట్టించిన ఒక ముసలివాడి ఫోటో పెట్టుకున్నారు అనుకున్నాను. ఇలా అనుకున్నాను. నన్ను ఆ దేవాది దేవుడు ఆ నీమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆ నైట్ ఉంచారు అక్కడే. మా వారు అక్కడే ఉంచారు. స్వస్థ ఇక్కడే చావాలి, మీ హాస్పిటల్ బదనాం కాకూడదని తీసుకున్నారు. కానీ మేము ఇక్కడే చనిపోయేంతవరకు ఇక్కడే ఉంచుతాము. ఇది దేవుని ప్రణాళిక, దేవుడు చదివిస్తున్న టైం అది ఇవాళ చెప్పగలుగుతున్నాను. ఆయన అలా చెప్పినప్పుడు అక్కడ ఆపారు. అదే ఫోటో నేను ఏదనుకుంటున్నానో నా లెఫ్ట్ సైడ్ నిలబడ్డారు. టైం చూస్తే ఒక గడియారం ఉంది. పేషెంట్లు అందరూ పడుకొని ఉన్నారు. చాలా 2 గంటల 15 నిమిషాలు. ఇక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు. ఆ నిలబడిన మనిషిని నేను అనుకున్నాను గొలుసు తీయడానికి వచ్చిన దొంగ, లేకపోతే ఇక్కడ కంపౌండర్ కూడా పేషెంట్ల మీద నగలు ఏమన్నా దొంగలించుకుంటున్నాడేమో నేను అనుకున్నా. అయితే ఇలా తిప్పాను, తగ్గలేదు. మళ్ళీ ఆ హాస్పిటల్ బెడ్ మీద నేను పడుకున్నాను. ఇటు నుంచి మళ్ళీ రైట్ సైడ్ వచ్చి నిలబడ్డారు. ఆయనకు శక్తి లేదు, పూర్తిగా కనబడలేదు. కానీ ఆయన మంచులో ఒక మనిషిలాగా, మంచులో మనిషి చాలా దూరంగా ఉన్నప్పుడు కనబడినట్టుగా అలా కనబడ్డాడు. మళ్ళీ ఇటు కూడా టచ్ చేయాలని చూశాను, టచ్ కాలేదు. అప్పుడు అనుకున్నాను గొలుసు తీసి కొంగు మీద కట్టుకొని, ఇంతమంది పేషెంట్లలో నేనే కావాలా? ఈ టైంలో మా ఇల్లు పరిస్థితి బాగాలేదు, మా మమ్మీ చనిపోయింది, మా మమ్మీకి 2 ఆడపిల్లలము. అయితే ఎంతో ప్రేమగా పెంచబడిన నన్ను ఇలాంటి సమస్యలు ఎందుకు వచ్చింది అని నేను తలుచుకుంటున్నా ఇవన్నీ. కానీ చిన్న చిన్న పిల్లలను వదిలేసి పరాయి స్త్రీ కింద బానిసగా వదిలేసిపోతున్నానని ఏడిచాను. అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. కానీ దేవుడు నా ఆలోచనలను ఎరిగిన దేవుడని, ఆయన మన అంతరంద్రియములను పరిశోధించు దేవుడని, మన గుండె లోతులో ఏ బాధ ఉందో అది సమస్తము ఆయనకు తేటగా కనబడుతుంది. ఆయన తేటగా వినగలడు. అటువంటి దేవుడు అని ఇవాళ చెప్తున్నానంటే, ఆ టైంలో ఆయన మొట్టుకున్నప్పుడు తగ్గలేదు. అప్పుడు అనుకున్నాను నా బెడ్ కింద దూరాడేమో అని అలా తిప్పాను. కళ్ళు తుడుచుకున్నాను, మళ్ళీ తిప్పాను, తగ్గలేదు. గ్లూకోజ్ బాటిల్ అప్పటికే ఎంత వచ్చిందనంటే 70-80 గ్లూకోజ్ బాటిల్ తీస్తున్నారు. అయిపోయినప్పుడు అది మరి ఇంకొకటి ఎక్కిస్తున్నారు. మరి మా పక్కన పేషెంట్ల కింద ఏమైనా ఉందేమో అని, తాకున్నాడేమో అని తిప్పాను. మళ్ళీ ఏమీ తగ్గలేదు. ఈ ద్వారం గుండా పారిపోయాడేమో కంపౌండర్ అని చెప్పి, ఆయన దొంగ అని అనుకున్నాను, ఆయన కంపౌండర్ అని అనుకున్నాను, ఆయన వాచ్మెన్ అనుకున్నాను. కానీ ఆ ప్రభువు ఎప్పుడు వస్తాడో, ఏ జామున వస్తాడో, ఎలా వస్తాడో, నేను దొంగవని కూడా వస్తాను. టైము ఎవరికి తెలియదు. ఎందుకు వస్తాడు అని అంటే, ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే, అది బాగు చేయడానికి వస్తున్నాడు, అది మనలను విడిపించడానికి వస్తున్నాడు, మనలను స్వస్థపరచడానికి వస్తున్నాడు. అటువంటి ఆ టైము ఆయనకి తెలుసు. ఆ టైం అంతా ఆయన స్వాధీనంలో ఉంది. కాబట్టి అటువంటి దేవుణ్ణి నేను పట్టుకోవడానికి చూస్తున్నప్పుడు ఆయన లేడని నేను ఈ గొలుసు దాచిపెట్టుకున్న తర్వాత వెంటనే రాత్రి చూస్తే 2 గంటల 15 నిమిషాల నుండి స్టార్ట్ అయిన ఆ వెతుకుడు నాకు కనబడటము, మంచులో కనబడినట్టుగా ఉండటము, మరి ఆయన నాకు తగలకుండా ఉండటము, అలా చూస్తున్నప్పుడు 2 గంటల 15 నుంచి 2:30 వరకు 15 నిమిషాలు ఆయన నేను చూశాను. ఆ యేసు ప్రభు కన్నులు నా మీద పడ్డాయి, నన్ను ఆయన చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూసే దేవుడు, ఆయన మనతో మాట్లాడే దేవుడు. నిజంగా నమ్ముచున్నారండి? మాట్లాడతాడు దేవుడు, మాట్లాడతాడు కదా. ఆయన శబ్దం మనం వినగలం. ఆయన చెప్పుల శబ్దాన్ని నేను విన్నా, ఆయన నోటి మాటలను నేను విన్నా, ఆయన వెలుగును నేను చూసా, ఆయన శరీరాన్ని చూసా. ఒక్క మాట మీకు చెప్తాను. మగ్దలేని మరియకు దేవుడు కనబడ్డాడు కదా, పౌలు గారికి కనబడ్డాడు కదా. ఇక్కడ ఒక మాట చూద్దాం. ఆయన ఎలా